గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం ముందుగా చూసినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మన జస్ట్ 0.15% అప్తో 25,141 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ బ్యాంక్ మనకి నెగిటివ్లో ట్రేడ్ అయిందండి. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ మనం చూసినట్లయితే మేజర్గా బీఎస్సీ ఇండెక్స్ కూడా మనకు వచ్చేసి స్లైట్ పాజిటివ్లో ఈవెన్ 0.15. సో నిఫ్టీ కూడా 0.15, మనకి బీఎస్సీ సెన్సెక్స్ కూడా మనకి 0.15 దగ్గర మనకి చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మేజర్గా నాకు ఇక్కడ మనకి ఆటో స్టాక్స్ కానివ్వండి, లేకపోతే ఫార్మా అండ్ ఐటీ మేజర్గా మనం చూసినట్లయితే ఈరోజు ర్యాలీ మొత్తం ఐటీ ఉందండి. ఎవరైతే ఐటీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు అయితే మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఒక్కో ఇండెక్స్ ఒక్కో టైంలో మనకు పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా మనం వచ్చేసి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా యావరేజ్ రిటర్న్స్ అనేవి మనకు వస్తాయి. ఓకే, సో నిఫ్టీ వచ్చేసి 25,141 దగ్గర హాల్ట్ అయింది. అండ్ మనం గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 25,250. సో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అప్లో ఉంది. అండ్ మన డవ్ ఫీచర్స్ మనకు స్లైట్ పాజిటివ్లో ఉందండి. సో ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ వచ్చేసి ఈవెన్ మనం యూరోపియన్ చూసినట్లయితే స్లైట్ పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్ ఒక స్మాల్ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం ఇప్పుడు చూసినట్లయితే మనకి నిఫ్టీ, సో నిఫ్టీ వచ్చేసి మనం ఇక్కడ చూద్దామండి. మనకి నైన్త్ డే నాడు అండ్ 10th డే నాడు అండ్ 11th డే నాడు. సో ఓవరాల్గా ఒక స్మాల్ రేంజ్లో అయితే మార్కెట్ అయితే ట్రేడ్ అయింది. సో 25,100 నుంచి మనకి జస్ట్ 25,200 దాకా, అంటే జస్ట్ 100 పాయింట్స్లోనే మనకు మార్కెట్ వచ్చేసి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. 3 డేస్ మనకి 3 డేస్ ఎలా ఉందంటే కంపల్సరీ రేపు 4th డే కంపల్సరీ వన్ వే డైరెక్షన్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ రేపు ట్రేడ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఆ వన్ వే డైరెక్షన్ కూడా ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేస్తాము. మీరు బ్లైండ్గా ఇది చూసినట్లయితే 25,090 మేజర్ సపోర్ట్ కింద 3 డేస్ నుంచి మేజర్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది వన్స్ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ వచ్చేసి మంచి మనకి 24,880 లెవెల్స్ దాకా మనకి కనిపిస్తుంది డౌన్ సైడ్. సో ఫస్ట్ 25,000 టార్గెట్ రీచ్ అయితే అది కూడా మనకి బ్రేక్ అయితే 24,008 మనకు వచ్చేసి 850-800 లెవెల్స్ దాకా మనకు కనిపిస్తుంది. అండ్ ఒకవేళ అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం 25,200 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేయండి. విత్ వచ్చేసి మనకి 100 to 200 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. ఓకే, 100 to 200 పాయింట్స్. ఎందుకంటే మనకు వచ్చేసి క్లియర్ 1, 2, 3 డేస్ జస్ట్ 100 పాయింట్స్లోనే నిఫ్టీ ట్రేడ్ అయింది. అందువల్ల వచ్చేసి కంపల్సరీ బ్రేక్అవుట్ అయింది. అండ్ మోర్ ఓవర్ రేపు వన్ వే డైరెక్షన్ అయితే ఉండవచ్చు. ఓకే, అండ్ ఒకసారి మనము ఈవెన్ నిఫ్టీలో డే క్యాండిల్ కూడా ఒకసారి చూద్దాము. సో డే క్యాండిల్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, స్మాల్ 1, 2, 3 స్మాల్ రేంజ్లోనే 3 డేస్ మనకి స్పెండ్ చేసింది. సో మనం ఏ లెవెల్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ టార్గెట్ 24,350 లెవెల్స్ అండ్ 24,500 లెవెల్స్. సో మనకి అప్ సైడ్ టార్గెట్ అయితే కానీ మనకి అక్కడ కనిపిస్తుంది. డౌన్ సైడ్ కూడా మనకి 25,100 బ్రేక్ అయితే మాత్రం మనకి డౌన్ సైడ్ వచ్చేసి మంచి టార్గెట్ అయితే ఉండబోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 1, 2, 3 డేస్ మనకు వచ్చేసి 57,000 అంటే 500 పాయింట్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఈవెన్ దో మనకు వచ్చేసి మంచి బిగ్ మూమెంటం బై ఆర్బీఐ మనకి బిగ్ స్ట్రెంత్ ఇచ్చిన తర్వాత వచ్చేసి ఒక స్లైట్ మనకు వచ్చేసి స్మాల్ రేంజ్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ రేపు వచ్చేసి నాకు ఒక సో ఈ రేంజ్ అంటే 56,400 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, సో 56,400 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతాయో ఆటోమేటిక్గా వచ్చేసి నాకు 56,400 ఈరోజు డేలో వచ్చేసి మనకు 56,400 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో ఆటోమేటిక్గా. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి డౌన్ సైడ్ మూమెంట్ కనిపిస్తుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 56,000 మనకి 56,000 రౌండ్ ఫిగర్ దాకా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో అండ్ డౌన్ సైడ్ వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం జస్ట్ మీరు వచ్చేసి ఎక్కువ స్టాప్ లాస్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు వచ్చేసి ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్తో తీసుకోండి. డౌన్ సైడ్ టార్గెట్ 100 అంటే 1:4 రేషియో డౌన్ సైడ్ ఉంటుంది. ఒకవేళ మీరు అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఒకవేళ ఈరోజు డే హై ఎంత ఉంది మనకు వచ్చేసి ఈరోజు డే హై వచ్చేసి 56,800 ఉంది కదా. సో 56,800 దానికంటే మనకు వచ్చేసి మనకి 56,600 700 లెవెల్స్. కాకపోతే ఏంటంటే మీరు ఇంకోటి ఇక్కడ చూడాల్సింది మేజర్గా ఈవెన్ 56,500 లెవెల్స్ మనకు వచ్చేసి క్రాస్ అవుతున్నా మనకి ఈ లెవెల్స్ మనకి బ్రేక్ అవుతున్నా మేజర్. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంట్ 56,800 కూడా మనం కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే 70 పాయింట్స్ మీరు ఇక్కడ చూడండి. సో నేను టార్గెట్ కూడా
మనకి క్లియర్గా 56,500 అబౌవ్ నేను బై చేయబోతున్నాను. ఇటు 56,800 టార్గెట్, డౌన్ సైడ్ 56,400 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను 56,000 అనేది టార్గెట్ తీసుకోవడం. ఓకే, సో పైకైనా డౌన్ అప్ అయినా డౌన్ అయినా కానీ నాకు 1:3 1:4 అయితే ఇవ్వబోతుంది. ఇంకోటి వచ్చేసి మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి తగ్గినాయి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫ్లోస్ వచ్చేసి 22% మేలో తగ్గింది అన్నట్లు చూస్తున్నాము. సో ఎప్పుడైతే మనకి తగ్గుతుందో ఇన్ఫ్లోస్, ఆటోమేటిక్గా ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ మ్యూచువల్ ఫండ్ తక్కువగా ఉంటుంది. సో మీరు ఇది రైట్ టైం అనేది చెప్తాను ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఓరియంటల్ కార్బన్ వచ్చేసి మనకి ఓరియంటల్ కార్బన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికా మనకు వచ్చేసి 300 crore లో మనకు వచ్చేసి ఇన్వెస్ట్ చేయబోతుంది అన్నట్లుగా చూస్తున్నాము. అందువల్ల మనకు వచ్చేసి 9%. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా వచ్చేసి ఓరియంటల్ కార్బన్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. అందువల్ల మనకు వచ్చేసి 9% సర్జ్ అయింది అన్నట్లుగా చూస్తున్నాము. సో కొన్ని వచ్చేసి మనము స్టాక్స్ చూద్దామండి. మేజర్గా మనం బీఈఎల్ ఇక్కడ చూస్తున్నాము. సో బీఈఎల్ చూసినట్లయితే మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్, బీఈఎల్ అనేది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. వన్స్ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి మనకు వచ్చేసి మంచి మూమెంటం ఉంది. ఈవెన్ దో నాట్ ఓన్లీ ఇది ఇదండి, కాకపోతే ఇది మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అది బ్రేక్ అయింది. సో ఇది వచ్చేసి ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఇక్కడ కూడా మనకి పనిచేసింది. ఈ లెవెల్స్ 300 లెవెల్స్, తర్వాత 320 లెవెల్స్ మేజర్గా వచ్చేసి మనకి రెసిస్టెన్స్గా కూడా. సో రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2 అనుకున్నట్లయితే రెసిస్టెన్స్ 2 కూడా బ్రేక్ అయింది. అందువల్ల అక్కడి నుంచి మనకి మంచి టార్గెట్ అయితే అప్ సైడ్ అయితే వచ్చింది. సో ఇది కూడా మీరు వచ్చేసి ఫ్లాగ్ ప్యాటర్న్గా కూడా మీరు ఇది కూడా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 400 లెవెల్స్ బ్రేక్ అయిందో ఇంకా మనకి అప్ సైడ్ మూమెంటం అయితే ఉండబోతుంది. ఓకే, అప్ సైడ్ మూమెంటం అయితే ఉండబోతుంది. మనకి ఈవెన్ ఆల్ టైమ్ హై వచ్చేసి ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ ఫ్రెష్ లెవెల్స్ అయితే ఫార్మేషన్ జరగబోతుంది. ఇంకోటి నేను ఇక్కడ మీకు చెప్పాల్సింది జీటీఎల్ అండి, జీటీఎల్ ఇన్ఫ్రా మనకు వచ్చేసి చాలా రోజుల తర్వాత. సో జీటీఎల్ ఇన్ఫ్రా మనకు వచ్చేసి చాలా రోజుల తర్వాత మనకు వచ్చేసి చూడండి ఎక్కడ స్టాక్ ఇది దగ్గర దగ్గర 106 నుంచి మనకి 7 రూపీస్ 8 రూపీస్ దగ్గరికి వచ్చింది. సో 106 నుంచి మనకు వచ్చేసి 50 రూపీస్, దాని తర్వాత వచ్చేసి మనకి 14 రూపీస్, దాని తర్వాత వచ్చేసి 8 రూపీస్. సో అగైన్ మనకి 1.42 దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది. 1.42 దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది. మీరు దీనిలో అయితే యాడ్ చేసుకోండి. ఈరోజు మనకి 20% దాకా పెరిగింది. ఓకే, ఇంకోటి ఇప్పుడు చెప్పాం కదా ఓసీసీఎల్, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా ఓరియంటల్ కార్బన్. సో ఇది కూడా మనకు వచ్చేసి చాలా లోస్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా మనకి స్టార్ట్ అయిందండి. చాలా లోస్ నుంచి స్ట్రాంగ్ అయింది. సో మంచి లెవెల్స్ బ్రేక్ చేస్తుంది. 317 అండ్ 330 అబోవ్. సో మనకు వచ్చేసి 315 ఉంది కదా, 330 దగ్గర 330 అండ్ అబోవ్ వన్స్ మనకి బ్రేక్ అయినట్లయితే మంచి మూమెంటం ఉంది, అప్ సైడ్ మూమెంటం. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు దీనిలో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, దీనిలో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు స్టార్ట్ చేయండి. కొన్ని సెషన్స్ నుంచి మంచి మూమెంటం అయితే మనకి ఇక్కడ ఇస్తుంది. ఓకే, సో ఇంకోటి మనం చూసినట్లయితే ఆర్ పవర్ బాగా పెరుగుతుందండి. ఆర్ పవర్ వచ్చేసి నేను రీసెంట్గా యాడ్ చేశాను, మిమ్మల్ని యాడ్ చేసుకోమన్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్ పవర్ వచ్చేసి మంచిగా ఎవ్రీడే బాగా పెరుగుతుంది. ఇంకోటి లాయిడ్స్ ఇంజనీరింగ్ మీరు వచ్చేసి పెట్టుకోండి. ఏదైనా మనకి స్మాల్ క్యాప్స్ మూమెంటం స్టార్ట్ అయింది, కనీసం ఒక 1 to 2 స్టాక్స్ కొంచెం రిస్కీ అయినా కానీ పెట్టుకోండి. ఎందుకంటే పోర్ట్ఫోలియో వచ్చేసి మంచి డ్రాస్టిక్గా సడన్ అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.